హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక మంచి కార్యక్రమం అండి. మన సంస్థ నుంచి ఒక కార్యక్రమం అయితే జరిపామన్నమాట. అది ఏంటనుకుంటున్నారా? మదర్స్ డే స్పెషల్గా మనం కొంతమందిని సెలెక్ట్ చేస్తామండి. కొంచెం పేదవాళ్ళు అనమాట. అలాగే వారికి ఏంటంటే శ్రీమంతాలు అనేది జరుపుతాము ప్రతి ఏటా కూడా. సో ఇలా చూస్తున్నారు కదండి. ఈసారి ఏంటంటే మదర్స్ డేకి శ్రీమంతాలు అనేవి దగ్గర ఒక 12 to 13 మెంబర్స్ చేసామన్నమాట. సో ఈ శ్రీమంతాలకి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నేను ఫొటోస్ యాడ్ చేస్తాను. మా మదర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా మరి చూసేయండి. అయితే రండి, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదండి, మన స్టాఫ్ అందరూ కూడా రెడీ అయిపోయారు. ఈరోజు హాలిడే అయినా సరే స్టాఫ్ మొత్తం వచ్చారు. అలాగే నా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను. ఈసారి పాత ఫ్రెండ్స్ అనమాట. చాలా అయింది వీళ్ళని కలిసి. సో ఒక వీడియో ఉంటుంది, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మదర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి చక్కగా ఘనంగా జరిపించాలని చెప్పి వారందరికీ కూడా కబురు పెట్టాను అనమాట. వారందరూ కూడా చక్కగా వచ్చారు. సో మొదటగా అయితే మన స్టాఫ్ అలాగే నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి పసుపు పారాన్ని పెట్టి గంధం బొట్లు పెట్టారనమాట. చక్కగా అక్షింతలు వేసి ముందుగా ఇద్దరిద్దరు చెప్పున శ్రీమంతాలు అనేది జరిపించాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. చక్కగా వాళ్ళకి సరిపడిన రేషన్, అలాగే రైస్, పువ్వులు, గాజులు, చీర, పసుపు కుంకాలు, అలాగే స్వీట్స్ అండి. ఇవన్నీ కూడా అరేంజ్ చేసామన్నమాట. అయితే మనకి ఈ ప్రోగ్రామ్కి హెల్ప్ చేసిన వారైతే 3 ఉన్నారండి. వారి ఫొటోస్ నేను యాడ్ చేస్తాను. సో తప్పకుండా ఈ వీడియో తరపు నుంచి నేను వాళ్ళకైతే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా శ్రీమంతాల ఫంక్షన్ అనేది ఇలా అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, మా దేవి, కళ, లేపాక్షి, అలాగే మన స్టాఫ్ వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళని అలంకరించి ఇగోండి పైడికాల అనమాట. వీళ్ళ అంగన్వాడీ స్టాఫ్ అండి వీళ్ళందరూ కూడా. అలాగే మన జేఎస్ఎస్ నుంచి కూడా టీచర్ వచ్చారు. అందరం కలిసి చక్కగా ఘనంగా ఈ శ్రీమంతాల పండుగ అయితే చేసుకున్నాం. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి. డెలివరీ దగ్గర పడిపోయింది కదండి, ఇంకా టైం అయితే దగ్గర పడింది అనమాట. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉండాలి, డెలివరీ అనేది హ్యాపీగా అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకొని ఈ పండుగ అయితే చేసాము. సో మీరు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి వాళ్ళకి. పండంటి బిడ్డని ఎవరైతే ఏంటండి మనకి ఈ రోజుల్లోని ఎవరో ఒకరు చక్కగా డెలివరీ అనేది అవ్వాలన్నమాట. సో వీళ్ళకి కూడా మంచిగా బ్లెస్సింగ్స్ అందించండి మీరందరూ కూడా. ఇక్కడ మా అంజు, అలాగే కల్పన, ఇంకా రవణమ్మ గారు, ఇంకా చెప్పాలంటే చాలా మందే వచ్చారనమాట. వరలక్ష్మి, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. మీకు ఫొటోస్తో సహా యాడ్ చేస్తాను. సో తప్పకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇదే వీడియోలోని మన పిల్లల సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే 2 వీడియోలు చేయడానికి అయితే అవ్వలేదు. నాకు మీ అందరికీ విషెస్ చెప్దాం అనిపించింది కానీ అసలు ఖాళీ లేదనమాట. బిజీ షెడ్యూల్ అయిపోయింది. సో అందుకే ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇద్దరిద్దరు చెప్పిన శ్రీమంతాలు అయితే చేసాము. ఇప్పుడు 4 కూర్చోబెట్టాం అనమాట. ఈ 4 కూడా చక్కగా మన కాంత, మా సుప్రియ, ఇంకా మన స్టాఫ్ వీళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి చక్కగా పారాన్ని పెట్టి చాలా హ్యాపీగా, అంటే ఎంతో నవ్వులతో చక్కగా ఆనందిస్తూ వాళ్ళు నవ్విస్తూ, అంటే వాళ్ళ మొహాల్లో హ్యాపీనెస్ చూడడానికేనండి ఇదంతా కూడా. ప్రతి ఏటా కూడా మనం మదర్స్ డే అనేది ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. సో చూస్తున్నారు కదా, చక్కగా క్రౌన్ అది పెట్టి వాళ్ళకి శారీస్ అవి తీసానండి. ముందు రోజు వెళ్ళి పువ్వులు పెట్టి, ఇంకా శ్రీమంతాలు ఎలా అయితే చేస్తారో యాజ్ డేస్గా అలానే చేసామన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, వాళ్ళకు పక్క నుంచి శ్రీమంతాలు అవుతున్నాయి. ఫస్ట్ బ్యాచ్ కింద మేము అందరం కలిసి చేసాము. తర్వాత ఏంటంటే మా అందరికీ కూడా కూర్చోబెట్టి పసుపు రాసి చక్కగా పారాన్ని అయితే పెట్టారు. ఏదన్నా పండగ ఉంది అంటే చక్కగా మనం గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీ కదా. ఇప్పుడు కూడా చూడండి, చక్కగా ఏంటంటే కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టేసుకుంటున్నాం. ఏ ఫంక్షన్ అయినా సరే ఇలా హడావిడిగా ఉండడం అనేది మాకు అలవాటు అయిపోయింది. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే చాలా హ్యాపీగా సరదాగా చేసుకోవాలి. ఉన్న దాంట్లో మనం ఆనందంగా ఉండాలండి. లేదు అనేది ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు. ఉన్న దాంట్లోనే మనం హ్యాపీనెస్ అనేది వెతుక్కుంటూ ఉండాలి.
సో ఆ హ్యాపీనెస్ అనేది నాకు ఇందులో దొరుకుతుంది కాబట్టి నేను ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అనేవి చాలా చేస్తూ ఉంటాను. మీ అందరూ చూస్తూ ఉంటారు కదండీ. చక్కగా పారాని అయితే అందరం పెట్టేసుకున్నాము. మా స్టాఫ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళకి చీర సారీలతోని చక్కగా బొట్టు పెట్టి రేషన్ ఏదైతే ఇవ్వాలనుకున్నో అదంతా ఇచ్చి వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వచ్చిన వారందరూ కూడా వారందరినీ దీవించారు. చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ మన శ్రీమంతాలకి కొంతమంది అయితే స్పాన్సర్ చేశారండి. ముందుగా ఏంటంటే ఒక 6 సారీస్ అనేది మన వరప్రసాద్ గారు మన ఫ్యామిలీ మెంబరు అలాగే వెల్ విషర్ కూడానండి మంచిగా సపోర్ట్ చేస్తారనమాట. వరప్రసాద్ గారు అండ్ కుమారి గారు 6 సారీస్ అనేది స్పాన్సర్ చేశారు. అలాగే వారి ఫొటోస్ కూడా వేస్తాను, ఒకసారి చూడండి చక్కగా. ఈ వీడియో తరపు నుంచి వారిద్దరికి కూడా నేను థ్యాంక్ యూ అనేది తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి ఏంటంటే ఇక్కడ చూస్తున్న ఫోటోలోని మణికుమారి గారండి అలాగే కృష్ణ అప్పారావు గారు అనమాట. వీళ్ళు కూడా ఒక 6 సారీస్ అనేది మనకి స్పాన్సర్ చేశారు. ఓకేనా. సో వీరికి కూడా ఈ వీడియో తరపు నుంచి నేనైతే థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి సుస్మిత గారు అనమాట. ఈమె కూడా మన వెల్ విషరు, మంచి సపోర్టివ్గా ఉంటారు. మనకైతే తను ఏంటంటే బ్యాంగిల్స్ స్పాన్సర్ చేశారండి. బ్యాంగిల్స్ అండ్ ఫ్రూట్స్ అండి, బనానాస్ మనం తాంబూలానికి అయితే పెడతాం కదా, అవి ఆమె స్పాన్సర్ చేశారనమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఏదో మనం ఒక్కళ్ళమే చేసేయాలి, పుణ్యమంతా మనకే వచ్చేయాలి అనుకోకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తే మనకి ఒక మంచి సపోర్ట్గా ఉంటుంది. అలాగే షేర్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదండి ఏ పనైనా సరే. సో మిగతా రేషన్ ఇవంతా కూడా మన అక్షర భరించింది అనమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఇంతమంది సపోర్ట్ తీసుకొని ఈ కార్యక్రమం అయితే చక్కగా జరిపించానండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మా స్టాఫ్కి అయితే నేను థ్యాంక్ యూ చెప్పుకోలేదు. ఎందుకంటే ప్రతి చిన్న ఫంక్షన్ అవని పెద్ద ఫంక్షన్ అవని ఎలాంటి ఫంక్షన్ అయినా సరే మేము ఉన్నాం మేడం, మీరు ఏం కంగారు పడకండి అని చెప్పి నిజంగా వాళ్ళు ముందుకు వచ్చి చాలా చక్కగా అరేంజ్ చేసేస్తారనమాట అన్ని, నాకు అంత పని లేకుండా. ఎందుకంటే నాకున్న ఈ బిజీ షెడ్యూల్లోనే వాళ్ళు నాకు రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చు మా స్టాఫ్ అయితే. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ శ్రీమంతాలు అయితే ఘనంగా జరిగాయి అనమాట. అందరికీ కూడా పసుపు కుంకాలు, పూలు, పళ్ళు, స్వీట్లు, రేషన్ అలాగే చీర సారీలతోని వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, డెలివరీ చక్కగా అవ్వాలని చెప్పి హారతి ఇస్తూ హారతి పాట కూడా పాడుతూ సో ఆ 12 మెంబర్స్కి కూడా చక్కగా శ్రీమంతాలు అయితే ఘనంగా జరిగినాయి అనమాట. సో ఈ వీడియో తరపు నుంచి నా ఫ్రెండ్స్కి నా స్టాఫ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. సో ఈ వీడియో అనేది ఇలా తీయడం వల్ల ఏంటంటే మనకు ఒక మెమరీగా ఉండిపోతుంది, వాళ్ళు కూడా చూసుకుంటే చాలా సంతోషపడిపోతారు కదండి. ఎప్పుడైనా సరే మనకి ఇది యూట్యూబ్లో అలా ఉండిపోతుంది కాబట్టి ఒక చక్కనైన మెమరీ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్రెండ్స్ అందరితో కలిసి హ్యాపీగా నేను కూడా ఎంజాయ్ చేస్తానమాట. అందరికీ తాంబూలం పెట్టి చక్కగా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. సో అలాగే చక్కనైన ఫొటోస్ కూడా దిగామండి. సో ఆ ఫొటోస్ కూడా మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూసియండి. మరి ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే నాకు అంగన్వాడీ స్టాఫ్ కూడా చక్కగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరేనండి లిస్ట్ అంతా ఉంటుంది అనమాట. ఈ డెలివరీ కేసెస్ అవ్వచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా లిస్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకు అంగన్వాడీ స్టాఫ్ అనేది అందుబాటులో ఉంటారు. సో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట అందరం కూడా కలిపి. ఇలాగా మా ఆరమ్మని చూసారు కదా, ఆరమ్మ కూడా ఇక్కడే ఉంటుంది కదా నాతో పాటు, స్కూల్కి వచ్చేసింది ఈరోజు కూడా. సో ఆరమ్మకు కూడా పసుపు రాసి పార అనేది పెట్టారు. ఏదన్నా ఆడపిల్ల ఉంటే ఇంటికి అందం అండి. మాకు ఆరాధ్యతోనైతే మంచి టైంపాస్ అయితే అయిపోతుంది. ఎంత కష్టపడ్డాం అనేది కాదు కానీ పిల్లలతో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడితే అదొక సంతోషం కదా. మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా, హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి, కష్టాలన్నీ పోతాయి అన్నమాట. సో ఇలా అయితే మా స్కూల్లో సెలబ్రేషన్స్ అన్ని అయిపోయినాయి, చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి మా ఈవినింగ్ సెలబ్రేషన్స్ అనమాట. ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 10 అయిపోయింది. సో పిల్లలిద్దరు కూడా చక్కగా మంచి డ్రెస్సెస్ అయితే వేశారు. నేను కూడా డిన్నర్కి వెళ్ళి వచ్చానండి మా ఆడబడుచు వాళ్ళ ఇంటికి. సో పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. ఇంకా మమ్మీ, స్వాతి, నేను ఇంకా మదర్స్ డే స్పెషల్ అంటే మామూలుగా ఉండదు కదా మన ఇంట్లో. పిల్లలు ఏవేవో గిఫ్ట్స్ తయారు చేస్తూ ఉంటారు, వద్దన్నా సరే వినరు అనమాట. ఏదో వాళ్ళకి నచ్చింది అలాగని చేసింది మళ్ళీ చేయరనమాట. ఏదో స్పెషల్ ఉంటుందండి పిల్లల్లో మటుకు. నిజంగా ఒక్కదాని మించి ఇంకొకటి ఉంటుంది. హ్యాపీగా కేక్ అయితే కట్ చేసుకున్నాము. బెలూన్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా. ఆరమ్మ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసింది, అరవింద్ కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. మమ్మీకి కేక్ కట్ చేసి తినిపించాను, అలాగే స్వాతమ్మ కూడా. సో ఇంక మా ఆరమ్మ అయితే ఏడవడం మొదలు పెట్టింది. ఇంకా దానికి గాబరా వచ్చింది అనమాట. ఇంకెందుకులే అని చెప్పి దాన్ని పక్కన పెట్టి డ్రెస్ అది చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు గిఫ్ట్స్ అయితే ఒక్కొక్క చూపిస్తానండి. చాలా గిఫ్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. చిన్న చిన్న పిల్లలు భలే చేశారు వాళ్ళు చిట్టి చిట్టి చేతులతో. సో అన్నీ షేర్ చేయలేకపోవచ్చు ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అయిపోతుంది కాబట్టి
కొన్ని బాగా ఉన్నవి మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఇది ఫస్ట్ గిఫ్ట్ కాబట్టి ఇది మీకు చూపిస్తాను. ఇది మా నమ్మి పాప వేసిందనమాట. ఎంత బాగుందో చూసారా? చాలా బాగున్నాయి కదా! సో ఒక్కొక్కటిగా మీకు షేర్ చేస్తాను. మరి చూసేయండి, చూసి మరి చక్కగా ఎంజాయ్ చేసేయండి. అలాగే మర్చిపోకుండా పిల్లలందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి అని చెప్పి మంచిగా బ్లెస్సింగ్స్ అందజేయండి. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారండి, ఒకదాన్ని మించి ఇంకొక గిఫ్ట్ ఉందన్నమాట. ఇదేంటో వెరైటీగా ఉంది. చాలా పెద్దగా కూడా ఉంది. ఇది మా వికాస్ బాబు తయారు చేసాడు. వాడు ఆర్ట్ కనిపించదు కానండి, నిజంగా వాడు తయారు చేస్తాడు, మంచిగా తయారు చేస్తాడు ఏదైనా. వావ్! సూపర్గా ఉంది కదా! నిజంగా వావ్ అనిపించేలా ఉందన్నమాట. నాకైతే ఫస్ట్ అక్కడ చూడగానే కళ్ళలో నీళ్ళు తిరిగే. వాడు వికాస్ చిన్నోడండి, ఎంత బాగా చేసాడో. ఇదంతా కార్డ్బోర్డ్ చూస్తున్నారా? ఇది యాక్చువల్ గిటార్ అయితే కాదు, కార్డ్బోర్డ్ అనమాట. మనం ఫొటోస్ అవి తీయించుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది. చూసారా? హ్యాపీ మదర్స్ డే అమ్మా అని పెట్టి రాసారనమాట. బాగుంది చూడడానికి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఏరా నాకు వాయించుకోవడానికి ఇచ్చావా అని అడుగుతున్నాను వికాస్ని. వాడేనండి వికాస్. సో ఇదొక అమూల్యమైన గిఫ్ట్ అని చెప్పొచ్చు. నిజంగానే ఎంత బాగుందంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంకా అలా మనం దాచుకోవచ్చండి ఒక కబోర్డ్లో పెట్టి. ఇలాంటి కేక్ మీరు ఎప్పుడైనా చూసారా? అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇంత మంచి కేక్ నాకు మదర్స్ డే స్పెషల్గా మన అదితి, భాగ్య వీళ్ళు తయారు చేశారు. రోజు మనం కట్ చేసుకోవచ్చేమో. దీన్ని చూస్తా ఉంటే అంత బాగుంది. నిజంగా కేక్ లానే ఉంది కదా! చాలా బాగా నచ్చింది. కానీ అదంతా కూడా పేపర్తోనండి. ఎంత బాగుందో. ఇవన్నీ మా లిల్లీపుట్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. సో ఇదైతే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇది మా ఆరాధ్య ఇచ్చిందంట. ఎంత బాగుందో నిజంగా. టామ్ అండ్ జెర్రీని కలిపారు ఇందులోని. అంటే మా సాహితి, నిహారిక వీళ్ళు కాంబినేషన్స్ అండి. ఇంట్లోని అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే కాంబినేషన్స్తో ఉంటారు. టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటా ఉంటారు. అలాగే డోరా అండ్ బుజ్జి అండి, అలాంటి కాంబినేషన్ అనమాట. ఇక్కడ చూసారా? మోటు అండ్ పట్లు అనమాట. ఇది మా నిహారిక అండ్ ఇందు. ఇలా కాంబినేషన్స్ పెట్టి చక్కనైన గిఫ్ట్ అయితే తయారు చేశారు. భలే అనిపించింది. చాలాసేపు నవ్వుకున్నాం. భలే ఉంది కదండి నిజంగా. ఇలాంటి అపురూపమైన గిఫ్ట్స్ నిజంగా మనసుకి ఎంత హత్తుకుంటాయో కదా! నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మా మమ్మీకి ఏవో గిఫ్ట్స్ చేశారు. అలాగే మా స్వాతికి ఏవో గిఫ్ట్స్ చేశారు. భలే ఉన్నాయండి గిఫ్ట్స్ అన్నీ కూడాని. ఇది అరవింద్ ఇచ్చాడనమాట మా స్వాతికి. చాలా బాగున్నాయి. నిజంగా పేపర్తో చేస్తారు. మంచి ఆర్ట్ ఉందండి వీళ్ళ చేతుల్లో. వీళ్ళు మటుకు అనుక్షణం ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఏది కూడా నో చెప్పాలని అనిపించదు. ఇంక నో చెప్పానంటే ఇంక అది అడగరనమాట ఇంకోసారి ఇంకా. అలాగా ట్రైన్ అయిపోయారు పిల్లలైతే. సో చక్కగా ఎంకరేజ్ చేయాలండి పిల్లలందరినీ కూడా. చాలా బాగుంది కదా ఇదైతే. ఇంకా అమూల్యమైన గిఫ్ట్స్ అయితే ఉన్నాయండి. భలే ఉన్నాయి అవన్నీ. చూస్తారు ఇవంతా కూడా పేపర్ వర్కేనండి. ఎంత బాగున్నాయో కదా! ఇంకా కొన్ని గిఫ్ట్స్ అయితే నేను స్కిప్ చేసేస్తున్నాను. ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతుందని చెప్పి. ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా నేను షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తానండి. అవైతే 1 మినిట్ లోపల అయిపోతుంది కదా! సో అవన్నీ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను తర్వాత వచ్చే దీంట్లోని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ అండి. అమ్మ, పాప అనమాట. ఇది మా ఆరాధ్య అంట. ఎలా ఉందో, ఎంత బాగుందో అసలు. నాకు మాటలు రాలేదనమాట. నిన్న చూసి నాకు కళ్ళ నీళ్ళొచ్చినాయి. ఈరోజు వాయిస్ ఇద్దామని కూర్చున్నా సరే ఆ గిఫ్ట్ చూస్తా ఉంటే నాకు అదొకలా అయిపోయిందనమాట. ఇంకా ఏదో తెలియని ఫీలింగ్ అండి. అదొక హ్యాపీనెస్ అనమాట. బాధ అయితే అస్సలు లేదు గానీ అదొక హ్యాపీనెస్ అనమాట. సో ఇంకా మరి మనం చెప్పుకున్నట్టయితే ఇంక మాటలు లేవనమాట. ఈ గిఫ్ట్ అయితే వీళ్ళు చక్కగా క్లాత్తోనే ఫ్లవర్స్ కుట్టి దానికి ఏదో బటన్స్ లాగా అద్ది చాలా చక్కగా చేశారనమాట. పాప బొమ్మ, అమ్మ బొమ్మ. ఇది నేనంటే ఇది ఆరాధ్య అంట. నిజంగా చాలా ఆనందం అనిపించిందండి. సో అప్పుడే అయిపోయాయి అనుకోకండి. ఇంకా చాలా అమూల్యమైన గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. నేను షేర్ చేయలేకపోతున్నాను. సో మెయిన్ గిఫ్ట్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. అయితే మేడ మీద ఇంకో గిఫ్ట్ ఏదో ఉందంట. ఇదైతే అబ్బాయిలు చేశారు. చూపించును సర్ప్రైజ్ అని చెప్పి నాకు తీసుకువెళ్ళారు మేడ మీదకైతే. ఇప్పుడు ఎందుకు నాన్న అన్నా సరే వినలేదు. అబ్బాయిలందరూ కలిపి చేశారండి. గిఫ్ట్ అయితే జయరాము, ధనుష్, వికాస్ ఇంకా చాలా పేర్లు అయితే చెప్పుకోవచ్చు. చాలా చక్కగా చేశారంట. నేను కూడా చూడలేదు. వెళ్ళి చూద్దాం వచ్చేయండి. సో ఇక్కడైతే మా ఆరపాప డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుందనమాట. ఇంకా ఆ డ్రెస్లో ఉండలేకపోయిందని చెప్పి చేంజ్ చేసేసారు. వాళ్ళ హడావిడి, వాళ్ళు గెంతులు, వాళ్ళ కేరింతలు చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందం అనిపించిందో. ఇంకా నైట్ టైం అలా కేకలు వేస్తూ ఉంటే పక్క వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ అవుతారేమో అని భయపడ్డాను. కానీ వాళ్ళు ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పి నేను ఇంకా అట్టే ఆపేసాను. సో చూద్దాం రండి ఆ గిఫ్ట్ ఏంటనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మేడ మీదకి తీసుకొచ్చారనమాట అబ్బాయిలందరూ కూడా సర్ప్రైజ్ అని చెప్పి.
ఎంత బాగుందో గిఫ్ట్, నిజంగా నేనైతే షాక్ అయిపోయాను అనమాట. మీరు కూడా చూడండి గిఫ్ట్ అనేది ఎంత బాగుందో. ఏవేవో పాత టైర్లు ఉంటే దానికి నట్లు బోట్లు సెట్ చేసి మంచిగా కలరింగ్ వేసి సరైన గిఫ్ట్ అయితే చేశారండి. నాకు మొక్కలంటే పిచ్చి అని అందరికీ తెలిసిందే కదా. ఆ మొక్కలు పెట్టుకోవడానికి అంటే ఆ మొక్కలు అరేంజ్ చేసుకోవడానికి ఒక ర్యాబిట్ ని అయితే తయారు చేశారు టైర్లతోని. చూడడానికి ఎంత బాగుందో కదా, నిజంగా ఎక్సలెంట్. వీళ్ళ పెయింటింగ్, వీళ్ళ టైర్ తో డెకరేషన్, అది క్యారెట్ తింటుందండి. దాంట్లో మనం మొక్కలు అనేది అరేంజ్ చేసుకోవాలి. అలాగే 2 మొక్కలనైతే పెట్టేసి ఇచ్చారు. అంటే ఇంట్లో ఉన్న మొక్కలే అనుకోండి. మిగతావి నాకు నచ్చినవి ఈ టైర్స్ మధ్యలోని మట్టి అనేది ఫిల్ చేసి వేసుకోవాలనమాట. నిజంగా ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంకా రకరకాల గిఫ్ట్‌లనమాట చూపిచ్చాలంటే చాలా టైం పడుతుంది. అవన్నీ కూడా షార్ట్స్ రూపంలో అప్‌లోడ్ చేస్తాను. సో, ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ అనేది ఇదనమాట. చాలా బావుంది కదా! అయితే ఈరోజు నేను ఐస్ క్రీమ్ పార్టీ అయితే ఇచ్చానండి పిల్లలందరికి కూడా చక్కగా. ఐస్ క్రీమ్స్ అయితే తిన్నారు. వాళ్ళకి నచ్చినయి తిన్నారు. ఇంకా చాలా చాలా బాకీ ఉండిపోయాను. ఇంకా ఔటింగ్‌కెళ్ళాలి. ఇంకేదేదో కోరికలు కోరారు. ఇంకా వీళ్ళిచ్చిన లిస్ట్‌లో ఇంకా నాకు చాలా ఇవ్వాల్సినున్నాయన్నమాట. ఇంకా ఔటింగ్ ఉంది. బీచ్ ఇంకేవేవో ఉన్నాయండి. ఇంకా తినేవి కూడా ఏవేవో చేయమన్నారు. సో, అవన్నీ కూడా ఇంకా నేను వాళ్ళకి చేసి పెట్టాలి. హాలిడేస్ అయితే ఇంకా ఉన్నాయి కదా! ఒక్కొక్కటిగా చేయాలన్నమాట. సో, ఈ వీడియో అనేది మీకు నచ్చే ఉంటది. అలాగే ఆనందపడి ఉంటారు. అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టండి. అందరికీ కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. వీడియో అనేది ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చే వీడియోస్‌లో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. మరి ఉంటానండి. సమస్త లోక సుఖినో భవంతు.